ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల అమలు తీరుపై ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా చూసుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రీశైలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ యుగేందర్ రెడ్డి కార్యకర్తలకు నాయకులకు వివరించారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాలతో శ్రీశైలం మండలం సుండిపెంటలోని రెడ్డి కళ్యాణ మండపంలో టీడీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగెళ్ల సురేష్, పార్టీ కార్యకర్తలు నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ యుగేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల వాగ్దానంలో ప్రజలకిచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేసి తీరుతారని తెలుగుదేశం పార్టీ శ్రీశైలం మండల పరిశీలకులు రాము యాదవ్ అన్నారు. స్థానికులతో పార్టీ కార్యకర్తలతో ముఖాముఖిగా యుగేందర్ రెడ్డి ముచ్చటించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం మండలంలోని శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు ప్రజల సమస్యలను యుగేందర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, రోడ్లు, మంచినీటి సరఫరా, గ్రామంలోని మౌలిక సమస్యలను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. శ్రీశైలం మండలం అబ్జర్వర్గా పార్టీని మేము ఓట్లప్పుడు తిరిగి మేము ఇచ్చాము, మీకు ఖచ్చితంగా ఆఫర్ చేస్తాం, ఈ సైనికాలు లేపిస్తామని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన అందించిన గంట ఎన్డీఏ కూటమికి చెందుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. వారిని ఇబ్బంది పెట్టి సులభాలకు మనము పాల్పడి భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం కల్పించి వారు ప్రజలకు ఇచ్చినటువంటి యువగణ పాల్గొని వచ్చినటువంటి నాయకులు రాసుకొని తెలియపరుస్తూ విద్యార్థులకు, బూత్ కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా అడవిని హైటెక్ సిటీగా మార్చిన దాన్ని కంప్లీట్గా వాళ్ళకు 100% ఫుల్ఫిల్ చేసేంత వరకు సభ ఇంతతో ముగించడం జరిగినది.